ఎకరానికి 2000 మొక్క పడుతుంది. బుల్లెట్ అంటారు దీన్ని. ఇది గట్టిగా ఉంటుంది, పువ్వు రాలదు. మనకు పెట్టినామంటే వారం రోజుల దాకైనా ఖరాబ్ కాదు పువ్వు. వైరస్ వచ్చిందనుకో దాన్ని ఏం చేయాలి, కటింగ్ చేయాలి. చెట్టు కటింగ్ చేస్తే మళ్ళీ కొత్త చెట్టు కన్నా బాగా వస్తుంది, మంచిగా వస్తుంది, పువ్వులు కూడా బాగా వస్తాయి, చెట్టు కూడా బాగా పెరుగుతుంది. అదే పెట్టిన 20 రోజులలోనే మొగ్గు వస్తుంది, హైబ్రిడ్ కదా. వరలక్ష్మి వ్రతానికి 70-80 వేలు అమ్ముకున్నాను, ₹1,00,000 దాకా అమ్ముకున్నాను. ఇది గులాబీ లాభదాయకం. సంవత్సరానికి మనము 2-3 లక్షలు అమ్ముకోవచ్చు చలకగా మంచిగా. ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి పంట వచ్చిందనుకో, అదొక్కటే పండుగకు ₹1,00,000 అమ్మవచ్చు. నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక వాణిజ్య పంటలపై రైతు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక రైతును చూస్తున్నాం మనం. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం తంగిడపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ గారు ఎకరం పంటలో గులాబీ తోటను ప్రోత్సహిస్తుండు, పండిస్తుండు. ఆయన గత 4 ఏళ్ళుగా ఈ తోటపై సాగుపై దృష్టి సారించినట్టు తెలుస్తుంది. సో ఇలా ఈ గులాబీ సాగు కూడా ఇతర రైతులు ఎవరైనా ప్రోత్సహించాలంటే వాళ్ళ ఎలాంటి ఉండాలనేది ఆయన అనుభవం చెప్పే దిశగా మనకు చెప్పడానికి రెడీగా ఉన్నారు. అన్నతో మాట్లాడదాం. అన్న, చెప్పండి, గులాబీ తోట ఎప్పటి నుంచి పెంచుతున్నారు మీరు? 4 సంవత్సరాల సంది పెంచుతున్నాం గులాబీ. ఇది ఎకరంలో సాగు చేస్తున్నారు కదా? ఎకరం గులాబీ. గులాబీ ఎకరానికి ఎన్ని మొక్కలు నాటుతున్నారు మీరు? ఎట్లుంది? ఎకరానికి 2000 మొక్క పడుతుంది. అయితే మొక్క వచ్చి ₹20. ₹20 మొక్క. ఎక్కడి నుంచి తీసుకొస్తారు మొక్కని? ఇది బెంగళూరు నుంచి. ఎక్కడికి ఎట్లా వస్తుంది ట్రాన్స్పోర్ట్ వచ్చేస్తుంది. వాళ్ళకు మేము కాల్ చేస్తే వాళ్ళు పంపిస్తారు ఇటు. మాకు ఎకరానికి 2000 మొక్కలు నాటుతారు. 2000 మొక్క. ఎట్లుంటుంది అన్న? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకి ఇది కాపు? అంటే మీరు మొక్క నాటినాక ఎన్ని సంవత్సరాలకు కాపు వస్తుంది? మొక్క నాటినాక 2 నెలల సంది వస్తుంది. అయితే 2 నెలలకు మేము ఉంచాము, మొగ్గ తీసేస్తాం. ఎందుకు 2 నెలలకి? ఎందుకు అంత తొందరగా ఎందుకు వస్తుంది? తొందరగా వస్తుంది, హైబ్రిడ్ కదా. అయితే ఏమవుతుంది, చెట్టు పెరగాలని ఈ మొగ్గను అనేది తుంచేస్తాం. 3 నెలల వరకు తుంచేసుకుంటా ఉంచుతాం, చెట్టు పెరుగుతుంది. అప్పుడు మనకు పువ్వులు ఎక్కువ వెళ్తాయి. మనం చిన్నప్పటి సంది తెంపితే చెట్టు పెరగదు. అదే పెట్టిన 20 రోజులలోనే మొగ్గు వస్తుంది, హైబ్రిడ్ కదా. పెట్టందాడే ఇగురు వచ్చేస్తుంది, ఇగురు రాందాడే మొగ్గు వస్తుంది. అంటే చెట్టు ఎదగడం కోసం ఫస్ట్ లో మొగ్గ ఇరిచేస్తాం. 3 నెలల వరకు ఇరిచేస్తూ ఉంటాం. ఈ ఆడికించి ఒకరోజు తప్పించి ఒకరోజు డైలీ తెంపాలి. మీకు ఇప్పుడు ఒకసారి గులాబీ మొక్కను నాటితే అది ఎన్ని సంవత్సరాల వరకు మీకు దిగుబడి ఇస్తుంటుంది? 8 సంవత్సరాలు ఇస్తుంది ఒక మొక్క. అయితే 1 సంవత్సరం దాటినాక వైరస్ వచ్చిందనుకో దాన్ని ఏం చేయాలి, కటింగ్ చేయాలి. చెట్టు కటింగ్ చేస్తే మళ్ళీ కొత్త చెట్టు కన్నా బాగా వస్తుంది, మంచిగా వస్తుంది, పువ్వులు కూడా బాగా వస్తాయి, చెట్టు కూడా బాగా పెరుగుతుంది. ఇగోంది నిరుడు కట్ చేసిన జూన్లో చెట్టు ఇలా అయింది. ఇప్పుడు మళ్ళీ జూన్లో మళ్ళీ కటింగ్ చేయాలి. ఇక సంవత్సరం కటింగ్ చేస్తుండాలి. కటింగ్ చేసి కొమ్మలు ఎక్కువ వస్తాయి. కొమ్మలు గుజ్జుకు వచ్చేస్తాయి అనమాట. గుజ్జుకు వస్తే మనకు పూలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఇంతకే ఉంది కదా చెట్టు, కటింగ్ చేసి ఇంకా 4 పిల్లలు ఎక్కువ వస్తాయి. దానివల్ల మనకు లాభం. చెట్టు పువ్వులు ఎక్కువ వెళ్తాయి, చెట్టు బాగుంటుంది. అంటే ఈ కటింగ్ ఎప్పుడెప్పుడు చేసుకోవాలి, లేదా వైరస్ వచ్చినప్పుడే చేసుకోవాలా? ఎప్పుడెప్పుడు అంటే ఇది జూన్లో చేసుకోవాలి. జూన్ నుండి అంటే ఎప్పుడు నాటినాక 2 సంవత్సరాలకు కటింగ్ చేయాలి. నాటిన వెంబడే కట్ చేయొద్దు, ఎందుకంటే చెట్టు గట్టితరం రావాలి. చెట్టు మెత్త ఉంది అనుకో, కటింగ్ చేస్తే చెట్టు ఎగురు రాదు. అది గట్టిగా అయినాకనే కటింగ్ చేసుకోవాలి. ఈ వచ్చిన పూలని మీరు ఎక్కడెక్కడ అమ్ముతుంటారు మార్కెట్లో? మీకు ఏ సీజన్ అనుకూలంగా ఉంటుంది? ఒక చెట్టు వచ్చేసరికి ఎన్ని కేజీల వరకు పండిస్తుంటుంది? ఒక చెట్టు వచ్చేసి తెంపుకు కేజీ 2 కేజీల వరకు వస్తుంది ఒక చెట్టు. అయితే ఇప్పుడు పంట వచ్చిందనుకో, ఇది ఎకరంలో పళ్ళ వెళ్తుంది. పళ్ళ అంటే క్వింటాల్ వెళ్తుంది. ఎకరం క్వింటాల్ వెళ్తుంది. రేట్ ఎట్లుంటుంది అన్న? రేటు ఇప్పుడైతే మంచిగా ఉంది, ₹100 వలుకుతుంది. కేజీ 100. ఒక్కొక్కసారి 400 కూడా వెళ్తుంది. ఇది మన వరలక్ష్మి వ్రతంలో 400-500 కేజీ వెళ్తుంది. కేజీ 400 వెళ్తుంది గులాబీ. నిరుడు కటింగ్ చేసిన వరలక్ష్మి వ్రతానికి పంట వచ్చేసింది. అప్పుడు డైలీ పళ్ళ పువ్వు వెళ్ళింది, క్వింటాల్ 400 నడిచింది. అప్పుడు వరలక్ష్మి వ్రతానికి 70-80 వేలు అమ్ముకున్నాను నేను, ₹1,00,000 దాకా అమ్ముకున్నాను. ఈ మొక్కలన్నీ మీరు ఒకసారి నాటుతారు కదా, నాటినాక వీటితో పాటు ఇతరత్ర పంటలు అంటే చిన్న రకాల మొక్కల పంటలు ఇంకేమైనా వేసుకోవచ్చా? ఏమన్నా వేసుకోవచ్చు, కానీ ఏమవుతుందంటే ఈ చెట్టు హైట్ ఉంటుంది కదా, దీనివల్ల ఆ చెట్టు లేవదు. గాలి కొట్టక ఆ చెట్టు లేవదు. ఇక అది అణిగిపోతే అక్కడనే పోతుంది. మనం పెడతాం కానీ పంట రాదు. అది ఏదన్నా ఒకటే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది పెట్టినాం, గులాబీ ఒకటే ఉండాలి. ఇక వేరేది ఇప్పుడు బంతి పెట్టినాం అనుకో, దానికి వైరస్ వచ్చిందంటే దీనికి వచ్చేస్తుంది.
కొంతమంది కనకాంబరం లాంటి చెట్లు పెడుతుంటారు కదా. కమకమరాలు పెట్టుకోవచ్చు, దానికి వైరస్ ఉండదు కాబట్టి అది పెట్టుకోవచ్చు, మధ్యన పెట్టుకోవచ్చు, ఏం కాదు. కనకాంబరాలు అవుతాయి. బంతి ఇట్లా పెడితే దాని వైరస్ దీనికి వచ్చేస్తుంది. దీనికి వైరస్ వచ్చిందంటే తొందరగా కోలుకోదు. మనం మిర్చి ఎలానో అలా. అదే సెంట్ అయితేనేమో ఏ మందులు కొట్టినా తొందరగా కోలుకుంటుంది, ఇది కోలుకోదు తొందరగా. వైరస్ వచ్చిందంటే చాలా తిప్పలు పెడుతుంది. ఇవి కోసినప్పుడు కానీ లేకపోతే మీరు ఈ పంట మీద సాగు చేసేటప్పుడు అవసరమయ్యే కూలీలు, కలుపు లాంటివి తీయాలి కదా, అవసరమయ్యే కూలీలు ఎట్లా మీకు ఇబ్బంది ఉంటుందా? మాకు కూలీలు రాలేరు అనుకో, గడ్డి మందు స్ప్రే చేస్తాం. అంటే చెట్టుకి ఏం డ్యామేజ్ అవుతుంది? డ్యామేజ్ ఏం కాదు, చెట్టు డ్యామేజ్ ఏం కాదు. మధ్యాహ్నం మిషన్ కొట్టేస్తాం, చెట్టు పోరుతూనే ఉంటుంది. ఇప్పుడు మధ్యాహ్నం కొట్టినాం, చెట్టు పోరుతూనే ఉంటుంది. ఇక అట్లానే లేబర్ వస్తేనేమో కల్పిస్తాము, లేబర్ రాకపోతే ఇక మందే కొట్టేస్తాం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ గులాబీ ఉంది కదా, ఇది గులాబీని ఏ రకం గులాబీ అంటారు? ఏమైనా పేర్లు ఉంటాయి డిఫరెంట్? బుల్లెట్ అంటారు దీన్ని. ఇది గట్టిగా ఉంటుంది, పువ్వు రాలదు. మనకు పెట్టినామంటే వారం రోజుల దాకైనా ఖరాబ్ కాదు పువ్వు. ఏమంటారు దీన్ని? బుల్లెట్. బుల్లెట్ ఒకసారి చూడొచ్చు మనం. ఇది బుల్లెట్ రకం అంట. అంటే నార్మల్గా మనం ఇంట్లో వేసుకునే గులాబీ పువ్వు కాకుండా ఇది డిఫరెంట్ అనమాట. ఎందుకంటే గట్టిగా ఇట్లా అన్నా కానీ రెక్కలు రాలిపోకుండా చాలా బలంగా ఉంటుంది బుల్లెట్ గ్రూప్ సంబంధించింది. తర్వాత ఇంకా ఎలాంటి రకాలు ఉంటాయి? ఇది కాకుండా వేరే రకం ఏమైనా ప్రియాడ్ చేయాలా, రైతులు ఎవరైనా పెట్టాలంటే ప్రియాడ్ బాగుంటుందా? మన దిక్కు బుల్లెట్ సెంటే అవుతుంది, మలబారీ కాదు. పెట్టి చూసినాము, అది పువ్వు చిన్నగా వచ్చేస్తుంది. దానికి పెట్టిన పెట్టుబడి కూడా రాలే మలబారీ. అది పువ్వు బాగుంటుంది కానీ మన దిక్కు మన ఏరియాలో అయ్యేటట్టు లేదు అది, అందుకే తీసేసినాం. మన దిక్కు సెంటు బుల్లెట్ బాగుతుంది. మీరు ఏమి అంటే కలర్స్ ఒకటే రెడ్ కలర్ పెడతారా లేదా ఇంకా వేరే ఏమైనా పెడతారా? రెడ్డే ఉంటుంది బుల్లెట్లో, రెడ్ ఉంటుంది. మళ్ళీ అది టమాటా కలర్, ఇప్పుడు కనకాంబర కలర్ ఉందా, అది టమాటా గులాబీ అంటది, అది కూడా ఉంటుంది. ఏవి బాగుంటాయి రెండిట్లలో? రెండిట్లలో ఇది బాగుంటుంది బుల్లెట్. దిగుబడి వస్తుంది? దిగుబడి వస్తుంది. రేటు కూడా బాగుంటుంది. ఈ పువ్వు కూడా వజన్ ఉంటుంది, రేటు కూడా బాగుంటుంది. రైతులకి మీరు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకునేవారు, రైతులు ఎలాంటి వాణిజ్య పంటలు వేయాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు ఏ సీజన్ అనుకూలంగా ఉంటుంది ఒకసారి చెప్పగలరు? ఇది మొక్క పెట్టేది అంటారు. మొక్క మనం ఎప్పుడంటే మనం ఇప్పుడు ఎండాకాలం పెడతాము, వాటర్ డైలీ ఇవ్వాలి. ఎందుకంటే ఎండలకు తొందరగా ఎగురు రాదు. మనం ఏంటంటే జూన్లో పెట్టుకోవాలి. వర్షాకాలం పెట్టుకుంటే తొందరగా ఎగురు వచ్చేస్తుంది, చెట్టు కూడా బాగా వస్తుంది చలువకు. ఈ హీటుకు చెట్టు లేవదు. అంటే ఫస్ట్ మొక్క నాటేటప్పుడు మనం జూన్, జూలై, ఆగస్టులో పెట్టుకున్నాం అనుకో, చెట్టు బాగా వస్తుంది. ఎందుకంటే వర్షాలు పడుతుంటాయి కదా, చలువకు మంచిగా వస్తుంది. ఈ ఎండలకు ఏంటంటే ఎగురు నిదానం వస్తుంది కానీ ఎగురు నిదానం వస్తుంది. మనం పెట్టేది ఏంటంటే జూన్ నుండి సెప్టెంబర్ వరకు పెట్టుకోవాలి. పెట్టుకుంటే చెట్టు బాగుంటుంది. సెప్టెంబర్ వరకు పెట్టుకుంటే మనకు శివరాత్రి వరకు ఆల్రెడీ పువ్వులు తెంపొచ్చు, కొయ్యొచ్చు. 3 నెలలు అవుతుంది కదా, వచ్చేస్తాయి పూలు. మామూలుగా పూలు పెడుతుంటారు కదా, మొక్కలు పెట్టినాం కదా మనం. ఈ మొక్కలు పెట్టినాక మీరు ఎక్కడ ఎంత దూరం తీసుకుపోయి అమ్మాల్సి ఉంటుంది? లేదా రైతులే డైరెక్ట్ అంటే కస్టమర్స్ మీ దగ్గరకు వస్తుంటారా? కస్టమర్ ఏం రారు. మేమే ఇప్పుడు గుడ్డిమల్కాపూర్ పోవాలి 50 కిలోమీటర్స్. ఇక పొటెన్షియర్ మార్కెట్ ఉంది, అది 35 కిలోమీటర్ అవుతుంది. ఇక్కడ పొటెన్షియర్ అనుకుంటే పొటెన్షియర్ వెళ్తాం, ఇక లేకపోతే హైదరాబాదే వెళ్తాం. ఇక హైదరాబాద్ ఏం పెద్ద మార్కెట్, ఇక ఆడికి వెళ్తాం మేము. ఇది ఏ సీజన్లో అంటే తోట పెంపకం పంచుకుంటుంది కదా, మీకు ఏ సీజన్లో ఇబ్బంది ఉంటుంది? వానాకాలం ఏమైనా ఇబ్బంది ఉంటుందా, లేదా వేసవికాలం ఇబ్బంది ఉంటుంది, చలికాలంలో ఎక్కువ ఇబ్బంది ఉంటుందా పంటకి? మాకు చలికాలం ఇబ్బంది, ఎందుకంటే పొద్దున కోస్తాం కదా, చలికి రావడానికి ఇబ్బంది అవుతుంది. పొద్దున 6 గంటల సంధికి వస్తాం, ఇప్పుడు సాయంత్రం కోయాం. ఇవి పొద్దున 6 గంటలకు వస్తాం, చలికాలం ఇబ్బంది అవుతుంది. కూలీలు రావడానికి కూలీ రావడానికి, మనం కూడా రావడానికి. చలికి ఇంటికించి రావాలి, చలికి ఈర్చుకపోతుంటే చేతులు. పొద్దున కోయాలి, పొద్దున 6 గంటల సంది 9 గంటల వరకు కోసేయాలి. కోసి మార్కెట్ వెళ్తాం. ఎట్లా మరి ఇప్పుడు ఈ పంట మీకు దాదాపు 7-8 సంవత్సరాలు ఉంటుంది అంటారు ఒక తోట, మరి వేరే పంట ఎక్కువ ఈ పంట వేస్తే లాభదాయకమేనా? ఇది గులాబీ లాభదాయకమే. సంవత్సరానికి మనం 2-3 లక్షలు అమ్ముకోవచ్చు చలకగా. మంచిగా ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి పంట వచ్చింది అనుకో, అదొక్కటే పండుగకు ₹1,00,000 అమ్మొచ్చు ఒక్కటి రోజు. ఎందుకంటే చామంతి, బంతి, ఇతర పంటల కంటే గులాబీ మంచి లాభదాయకం వాటితో పోల్చుకుంటే? గులాబీ లాభదాయకం చామంతి కన్నా. ఎందుకని? ఒకసారి వేస్తే అట్లా ఉంటుంది. ఒకసారి 50,000 పెట్టుబడి పెట్టినాం, మనకు 8 సంవత్సరాల దాకా ఉంటుంది. ఇక చామంతి, బంతి అంటే 3 నెలలు అయిపోయిందాడు మళ్ళీ తీసేయాలి, మళ్ళీ కొత్త పంట పెట్టాలి. ఇది దీనికి ఏం పెట్టుబడి ఏముండదు. ఇది ఇప్పుడు మామూలుగా వాణిజ్య పంటలు అంటే పూలకు సంబంధించి పంటలు ఏమైనా నాటితే అటు బంతి, చామంతులు అయితే 3 నెలలకి 4 నెలలకి ఆ పంటను తీసేస్తూ ఉండాలి, పంట క్రాప్ అయిపోగానే తీసేస్తుండాలి. కానీ గులాబీ ఒక ఎకరంలో ఒక 50,000 ఖర్చు పెట్టి మొక్కలు నాటుకుంటే అవి దాదాపు 8 సంవత్సరాల వరకు పంట దిగుబడి ఇస్తుంటాం. ఇంకా ముఖ్యంగా వరలక్ష్మి లాంటి సీజన్లో
కేజీ 400 నుంచి 500 మేరకు లాభదాయకంగా ఉంటుందని ధర పలుకుతుందని, ఇందులో బుల్లెట్కి సంబంధించిన గులాబీ రకం యొక్క మొక్క మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంటుంది, బలంగా ఉంటుంది, మొక్క రాలిపోదంటూ కూడా రైతు చెప్తున్నారు. ఇంకా ఇలాంటి వాణిజ్య పంటలకి పూల మొక్కలు పెట్టుకునే రైతులు మాత్రం మంచిగా సీజన్ ఉంటుంది, వానాకాలం సీజన్ జూన్ ఆ టైంలో మొక్క నాటుకుంటే మొక్కకు అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది.